హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కొబ్బరి బర్ఫీ చేస్తున్నాను. పచ్చి కొబ్బరితో చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. దీని బ్యాక్ సైడ్ ఉన్న తోలు మొత్తం తీసేయండి. ఇలా పక్కనే తీసేసి పడేస్తున్నాను. చూడండి, నేనైతే ఇప్పుడైతే ఇవి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఇలా చూడండి, ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ చేసుకుందాము. ఇలా ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక కప్పు షుగర్ వేసుకుందాము. ఒక కప్పు షుగర్ వేసుకొని దీంట్లో అయితే కొంచెం వాటర్ వేసి ఇదైతే పాకంలాగా మనము వేడి చేసుకుందాము. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చూడండి, ఇలా పాకం మొత్తం వేడి అవుతుంది. ఇలా వేడి అవుతున్న పాకాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ మనం పాకం సిద్ధం చేసుకోవాలి. మీరు స్వీట్ తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించుకోండి. ఈ పాకం దగ్గర పడేంత వరకు మనం ఇలాగే వేడి చేసుకోవాలి. చూడండి, పాకం అయితే సిద్ధమవుతుంది. ఇప్పుడైతే దీంట్లో కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. ఇలా యాలకుల పొడి వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పాకం దగ్గర పడేంత వరకు కొంచెం వేడి చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆ తర్వాత మనం ముందుగా కొబ్బరి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, పచ్చి కొబ్బరి అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇదైతే మొత్తం ఒక టెంకాయ కొబ్బరి అండి. ఇప్పుడైతే ఇదంతా బాగా మిక్స్ చేయండి. ఇలా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ఈ పాకం ఈ కొబ్బరిలో కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కొంచెం వేడి చేసుకుంటూ ఉండాలి మనమైతే. ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. మీరు ఇంకా కావాలంటే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు, పచ్చి పాలను. చూడండి, దగ్గర పడుతుంది. ఇలా బాగా దగ్గర పడుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటూ ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా చక్కగా పాకం మొత్తం గట్టిగా పడాలి. అప్పుడైతే లాస్ట్లో ఫైనల్లో నేను కాజు వేసుకుంటున్నాను. కట్ చేసుకున్న కాజు అయితే ఇదైతే వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నె తీసుకొని దీంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసి దీంట్లో మనం చేసుకున్న ఈ మిశ్రమం మొత్తము దీంట్లో వేసుకొని చల్లారనిద్దాము. ఇలా చల్లారిన తర్వాత మనము ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇది చల్లారడానికి కొంచెం అంటుకోకుండా ఉండడానికి అయితే నేను వేసాను. ఆ తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది ఆరుతూ ఉందండి, ఇంకా ఆరలేదు పూర్తిగా. అందుకే ముందుగానే కొంచెం పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుందాము. ఇలా కట్ చేసుకొని కొంచెం ఆరిన తర్వాత ఇదైతే చల్లగా అయిపోయి పీసెస్ మంచిగా వస్తాయి, నీట్గా. అంతే ఫ్రెండ్స్, ఇలాగైతే ఈజీగా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.